ఈ రోజున ఇజ్రాయేల్ యొక్క వార్లు మనం చూస్తున్నాం కదా. ఇజ్రాయెల్లో జరుగుతున్నటువంటి ఆ సంభవాలు చూస్తున్నాం. ప్రకటనలో రాయబడ్డాయండి. బైబిల్ టాక్స్ అబౌట్ ఇంటర్నెట్, బైబిల్ టాక్స్ అబౌట్ గూగుల్, బైబిల్ టాక్స్ అబౌట్ మిజైల్స్, బైబిల్ టాక్స్ అబౌట్ అంత్యకాల తీర్పుల గురించి చెప్తా ఉంది. ఈ రోజున ఇజ్రాయెల్ యొక్క యుద్ధానికి బైబిల్కి సంబంధం ఉంది. ఆమేన్ చెప్పండి. ప్రపంచంలో జరుగుతున్నటువంటి ఇజ్రాయెల్లో జరుగుతున్న యుద్ధాలకి దేవుని వాక్యానికి ఏముంది? ఆధారాలు ఉన్నాయి. దేవుని వాక్యానికి కోరిలేషన్ ఉంది, పోలిక మనం చూస్తూ ఉంటాం. యుద్ధాలు జరుగుతున్నాయి. ఏమంటే ఇజ్రాయెల్ దేశం ఎంతండి? చాలా దేశం అండి. అసలు దాన్ని పట్టించుకోం. వాస్తవానికి ప్రపంచం అంతా ఈరోజు ఇజ్రాయెల్ గురించి ఏమండి ఎక్కడో ఇజ్రాయెల్లో జరుగుతున్నటువంటి విషయాలు ఈ రోజున మన టీవీల్లో, మన యొక్క మొబైల్స్లో, ప్రతి అన్ని ఛానల్లో, TV9 కావచ్చు, TV5 కావచ్చు, ఇంటర్నెట్లో, ఈ యొక్క ప్రైవేట్ యూట్యూబ్ ఛానల్స్లో ఊదరగొట్టేస్తున్నారు ఒక దేశంలో జరుగుతున్న చిన్న యుద్ధానికి. ఎందుకో తెలుసా? అంత ఇంపాక్ట్ ఉంది. బైబిల్ గ్రంథంలో ఇజ్రాయెల్ యొక్క చరిత్ర మొత్తం అంతా రాయబడితే ఇజ్రాయెల్ అంటే చిన్న దేశం, అనంతపూర్ అంత ఉంటుంది. ఇంకో మాటలో చెప్పాలంటే మన యొక్క ఆంధ్రప్రదేశ్లో సగం ఉంటుంది. ఏంటి? మొత్తం దేశం అంతా ఎంత జనాభా అంటే 90 లక్షల మంది. అయినా సరే ప్రపంచాన్ని రోజుకళ్ళు ఆడిస్తూ ఉంది. నిజంగా దానికి కొన్ని టెక్నాలజీ కావచ్చు. అక్కడ యుద్ధం జరిగితే ప్రపంచం అంతా కూడా పాపులర్ అయిపోవటం, ప్రపంచం అంతా కూడా మాట్లాడుకోవడం ఏంటంటే ఈ యొక్క దేశానికి దేవుని వాక్యానికి సంబంధం ఉంది, ఈ దేశానికి రెండవ రాకడికి సంబంధం ఉంది, ఈ దేశానికి అంత్యకాల తీర్పులకి సంబంధం ఉంది. కాబట్టే మీరు ఒక్కసారి యూట్యూబ్లోకి వెళ్ళి ఇజ్రాయెల్ని కొట్టండి, ఎన్ని వీడియోలు అందరూ ఇజ్రాయెల్ గురించి మాట్లాడుతూ ఉంటారు. భారతదేశం గురించి కూడా అంత మాట్లాడరేమో. ఇజ్రాయెల్ గురించి అంత ఎందుకు మాట్లాడుతున్నారంటే ఇజ్రాయెల్ అనేటువంటి దేశము దేవుని చేత ఏర్పాటు చేయబడిన దేశము. ఇజ్రాయెల్ దేశంలో జరుగుతున్నవన్నీ కూడా బైబిల్ ప్రవచనాలు నెరవేర్చబడాలి. పాత నిబంధన అంతా కూడా ఈ రోజున ఆ యొక్క ఇజ్రాయెల్లో జరుగుతున్న జెరూసలేంలో ఉన్నటువంటిది అంతా కూడా పాత నిబంధనలు మనం చూస్తుంటాం. అబ్రహాం ఎక్కడైతే తన కుమారుడి ఇస్సాక్కి దహనం అర్పించడానికి ఆ మోరియా పర్వతాన్ని తీసుకెళ్ళాడో, ఆ మోరియా పర్వతం దగ్గర ఈ రోజున డోమ్ ఆఫ్ ద రాక్ అనేటువంటిది ఉంటుంది. మీరు చూస్తున్నారు, ఒక్కసారి చూడండి, డోమ్ ఆఫ్ ద రాక్. అబ్రహాము తన కుమారుడు ఇస్సాక్కి దహనం అర్పించడానికి మౌంట్ మొరాయా మీద తీసుకెళ్ళాడు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ ప్రస్తుతానికి ఇక్కడ ఇస్లాం వాళ్ళు ఒక మసీదుని కట్టారండి. వాస్తవం ఆక్రమించుకుని మసీదు కట్టారు. ఇప్పుడు యూదులందరూ ఏమంటారంటే ఇక్కడ మా పితరుడు, మా పేట్రియాక్ అనే అబ్రహాము తన కుమారుని ఇస్సాకుని ఇక్కడే బలిచ్చాడు కాబట్టి ఈ ప్రాంతం మాది అని యూదులందరూ కూడా పోరాటం చేస్తున్నారు. ఈ ప్రాంతం మీది కాదు, ఈ ప్రాంతం మాదని వారి మధ్య గొడవ. ఇక్కడ ఈ యొక్క పాలిస్తానానికి ఇజ్రాయెల్ దేశానికి గొడవ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? సరిహద్దు గొడవలండి. ఈ ప్రాంతం మాది అంటారు, ఇది మాకు పవిత్ర స్థలంగా ఉంది, ఇక్కడే ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు జన్మించారు, ఇక్కడే దేవుడు అనేక మంది భక్తులతో మాట్లాడాడు, అబ్రహాముతో మాట్లాడు, ఇక్కడే ఆ దేవుడు అబ్రహాంతో మాట్లాడు యెహోవా ఈరే అని మాట్లాడిన ప్రాంతం ఇదే అంటారు. లేదు ఈ ప్రాంతం మాది. ఇప్పుడు ఈ ప్రాంతాన్ని ఆక్యుపై చేశారు వాళ్ళు. ఇదే ప్రాంతం దగ్గర మందిరాన్ని కట్టాలి. ఇక్కడ మీరు ప్రక్కకి వెళ్ళిపోతే ఈ యొక్క డోమ్ ఆఫ్ ద రాక్ ప్రక్కకి వెళితే అక్కడ యెరూషలేములో ఆ సొలొమోను కట్టిన మహామందిరం అక్కడే కట్టబడింది, కానీ శత్రువుల చేత కూల్చబడింది. ఆ మందిరం యొక్క గోడ మాత్రం ఉంది అక్కడ. ఆ మందిరం యొక్క గోడ, దాన్ని వేలింగ్ వాల్ అంటారు, ఏడుపులు గోడ అంటారు. అంటే క్రీస్తు పూర్వం కొన్ని వందల సంవత్సరాల క్రితం దావీదు కుమారుడు సొలొమోను కట్టినటువంటి ఆ మందిరం యొక్క నమూనా ఇప్పటికీ మనం చూస్తాం. ఇదే ఆ గోడ. ఈ గోడ దగ్గరికి వెళ్ళి ఇశ్రాయేల్ అందరూ కూడా ప్రార్థన చేస్తారు, అయ్యా మరలా మాకు మందిరం కావాలయ్యా, మరలా మందిరం కావాలి. ఏ మందిరంలో అయితే దేవుని మహిమ గొప్పగా నిలిచిందో ఆ మందిరం కట్టబడాలని వీరి యొక్క ప్రయత్నం ఏంటంటే ఇక్కడ ఆల్రెడీ గోడ ఉంది, ఈ గోడ దగ్గర ప్రస్తుతానికి ఇప్పుడు అక్కడ ఒక మస్జిద్ ఉంది. ఆ మస్జిద్ ఎప్పుడైతే కూలగొట్టబడి మందిరం కట్టబడుతుందో రెండవ రాకడ అదే టైంలో వచ్చేస్తుంది. యేసుక్రీస్తు ప్రభువారు అదే టైంలో అక్కడ మందిరం కట్టబడిందా, ప్రపంచంలో ఒక పెను మార్పులు సంభవిస్తాయి. యేసు ప్రభు రెండోసారి లోకానికి వస్తాడని బైబిల్ పండితులు చెప్తా ఉన్నారు. ఎందుకు మాట చెప్పాను తెలుసా? ఇంత ఇన్ఫ్లుయెన్స్ ఉందండి ఇజ్రాయెల్ దేశం మీద, ప్రపంచానికి. అంత్యకాల తీర్పులన్నీ కూడా దేవాదేవుడు నిజంగా 7 సంఘాల వివరణ కావచ్చు, ఆ తర్వాత అంత్యకాలంలో జరిగిన తీర్పులు, యేసుప్రభు రాకడ దినము సంభవించేటువంటి సంభవాలు, యేసుప్రభు వచ్చే ముందు రాకడ గుర్తులు అవన్నీ కూడా ప్రజ్ఞంలో రాయబడ్డాయి. అవన్నీ కూడా దేవుడు ఒక స్వరముతో మాట్లాడి యోహాను చేత అవన్నీ కూడా రాయించి పెట్టాడు. ఈ నేత్రం ఆయన చూస్తుంది. యేసుప్రభు తిరిగి రాబోతున్నాడు. ఆయన యేసుక్రీస్తు ప్రభు రెండోసారి ఈ లోకానికి తిరిగి రాబోతున్నాడు. ఆయన చెప్పిన రాకడ గుర్తులన్నీ కూడా నెరవేర్చబడుతున్నాయి. అందరికీ శుభవార్త. ప్రతి ఆదివారం 10,000 మంది ఒక చోట చేరి దేవుణ్ణి ఆరాధిస్తున్న జీవం గల దేవుని సంఘం. స్వస్థత, విడుదల, అభిషేకం పొందాలనుకుంటున్నారా? దురాత్మ శక్తుల నుంచి విడుదల కావాలా? ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల కావాలా? సంతానలేమితో బాధపడుతున్నారా?
కుటుంబ సంక్షేమం కొరకు ప్రత్యేక ప్రార్థనలు కోరుకుంటున్నారా? శాంతి లేక ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నారా? నిజమైన ఖచ్చితమైన వాక్యం చేత బలపడాలని ఆశిస్తున్నట్టయితే రండి. క్రైస్ట్ టెంపుల్ మీ కొరకే. ప్రతి ఆదివారం 4 ఆరాధనలు జరుగుతున్నాయి. మొదటి ఆరాధన ఉదయం 6 గంటలకు, రెండవ ఆరాధన ఉదయం 8 గంటలకు, మూడవ ఆరాధన ఉదయం 10 గంటలకు, 4వ ఆరాధన సాయంత్రం 6:30 జరుగును. స్థలం క్రైస్ట్ టెంపుల్, మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ముఖ్య ప్రసంగికులు ప్రపంచవ్యాప్తంగా వాక్యమునందించి కోట్లాది మందికి దీవెనకరముగా ఉన్న మన దైవజనులు రెవరెండ్ డాక్టర్ పాల్ ఇమాన్యుయల్ గారు మరియు నిస్సీ పాల్ గారు శక్తివంతమైన సందేశాలను అందించి ప్రతి ఒక్కరి కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయుదురు. హృదయాలను హత్తుకునే అద్భుతమైన స్తుతి ఆరాధన సాక్ష్యాలు, ప్రతి విశ్వాసిపై ప్రత్యేక శ్రద్ధ, గృహ దర్శనాలు, ఇంకా మరెన్నో. ప్రతి ఆరాధనలో వేల మంది ప్రజలు పాల్గొంటూ ఆత్మీయముగా బలపడుచున్నారు. పాటలు, ఆరాధన, వర్తమానముల ద్వారా దేవుని ఆత్మీయ కార్యములు అనేకులు పొందుకుంటున్నారు. విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల నుంచే కాక వందల కిలోమీటర్ల దూరం నుంచి ప్రజలు వచ్చి ఆత్మీయ మేలులు పొందుచున్నారు. ప్రతి ఆదివారం హోలీ కమ్యూనియన్ సర్వీస్. దూర ప్రాంతము నుండి వచ్చు వారికి ప్రేమ విందు కలదు. కుటుంబాలతో రండి. దేవుడిచ్చే గొప్ప రక్షణ, స్వస్థత, అభిషేకాన్ని పొందుకొనండి. రండి, మీ దుఃఖము నాట్యముగా మార్చబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 8862767777.